హైదరాబాద్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. మైలార్దేవ్పల్లిలో 7 లక్షల విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేసినట్లు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన గంగరాజు అభినందన్ ను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితుల నుంచి 10 లక్షల ఫేక్ కరెన్సీ గుర్తించామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ లో భారీగా నకిలీ కరెన్సీ పట్టుబడింది. మైలార్దేవ్పల్లిలో 7 లక్షల రూపాయలు విలువ చేసే 500 రూపాయల ఫేక్ కరెన్సీని సీజ్ చేసినట్లు శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాకు చెందిన గంగరాజు అభినందన్ ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. నిందితుల నుంచి 10 లక్షల ఫేక్ కరెన్సీ గుర్తించామని ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. మహారాష్ట్రలో ఫేక్ కరెన్సీ ప్రింటింగ్ చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఇక ఈ అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత, చెప్పండి, మొత్తంగా ఒక 7 నుంచి 10 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి 500 రూపాయల డినామినేషన్ ఉన్నటువంటి నోట్స్ ని సీజ్ చేసినట్టు తెలుస్తోంది. ఇదంతా కూడా ఫేక్ కరెన్సీ, మహారాష్ట్ర నుంచి వస్తున్నటువంటి కరెన్సీగా చెప్తున్నారు. ఎవరైతే ఈ గంగరాజు కావచ్చు, అభినందన్ కావచ్చు, వీళ్ళిద్దరూ కూడా ఇది తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరు వీరు? ఇలాంటివి గతంలో కూడా చేశారా? ఇదే మొదటిసారా? ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? ఇవ్వండి. రైట్ యామిని, ఈ కేసులో చూసుకున్నట్లయితే ఫేస్బుక్ ద్వారా వీరిద్దరూ పరిచయం అయినట్లుగా తెలుస్తుంది. సచిన్ పవార్ అంతేకాకుండా సురేష్ తో కలిసి ఈ నకిలీ ముద్రణలు అనేది కొనసాగుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వాళ్ళు దాదాపుగా 17 లక్షల రూపాయలకు సంబంధించిన 500 రూపాయల నోట్లను అయితే వాళ్ళు ఇప్పటికే ప్రింట్ చేయడం జరిగింది. ఈ ప్రింటింగ్ కి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఏజెన్సీస్ కూడా ఏర్పాటు చేసుకున్నట్లుగా కూడా ఈ స్కామ్ లో బయటపడిన విషయాలు అయితే ఉన్నాయి. అంతేకాకుండా ఇది కర్ణాటక, అంతేకాకుండా బెంగళూరు, తమిళనాడు వేదికగానైతే ఈ యొక్క విక్రయం జరుగుతున్నట్లుగానైతే తెలుస్తుంది. ఈ గంగరాజు రవితో కలిసి డీల్ కుదరకపోవడంతో అయితే అక్కడి నుంచి హైదరాబాద్ కు చేరుకున్నారు. గంగరాజు సికింద్రాబాద్ మల్కాజిగిరిలోని ఓ హోటల్లో బస చేస్తున్నారు. అయితే నరేష్ అనే వ్యక్తి ద్వారా బైక్ అద్దెకు తీసుకొని ఇప్పటి వరకు ఈ నిందితుడు ఈ అద్దెకు తీసుకున్న బైక్ లోనే రాజేందర్ నగర్ కు చెందిన ఈ గంగరాజుతో పాటు కలిసి ఈ దేవపల్లి దగ్గరలోని ఒక హోటల్లోనైతే ఈ నకిలీ నోట్లకు సంబంధించి చలామణి చేస్తున్నట్లు ఈ డీల్ ఏదైతే ఉందో ఆ డీల్ కుదరకపోవడంతో ఇద్దరి మధ్య చిన్న ఘర్షణ వాతావరణం అయితే ఏర్పడినట్లయితే తెలుస్తోంది. అక్కడికక్కడే ఈ యొక్క సమాచారం అందుకున్న పోలీసులు అయితే వెంటనే ఈ ఎవరైతే నిందితున్నారో వారి వద్దకు చేరుకోవడం, వారి దగ్గర ఉన్న కరెన్సీని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అండ్ అంతేకాకుండా ఇంకా వీరి ముఠాకు సంబంధించిన వివిధ రాష్ట్రాల్లో ఎవరైతే ఉన్నారో అంటే బెంగళూరు కావచ్చు, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఎవరెవరైతే ఉన్నారో వారికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ను కూడా త్వరలోనే తెలుసుకుంటామంటూ కూడా ఇప్పటికే పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఇప్పటివరకు ఎక్కడెక్కడ ఏ బ్యాంకుల్లో ఈ యొక్క అమౌంట్ ను జమ చేశారని త్వరలోనే బయటపెడతామని చెప్తున్నారు. రైట్ లిఖిత, థ్యాంక్ యూ.